ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అండగా ఉండేందుకు మొదట ఓ లైబ్రరీని స్థాపించారు. ఆ తర్వాత మరో 4 యువకులు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని విజయవంతంగా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడు నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్థాపించిన ఈ గ్రంథాలయంలో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో అనేక మంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే స్తోమత లేక సొంతంగా ప్రిపేర్ అవుతుంటారు. అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు వెళ్లి మెటీరియల్ నోట్స్ రాసుకుని సొంతంగా ప్రిపేర్ అవుదామన్నా అక్కడ సరైన పుస్తకాలుండేవి కావు. ఇలాంటి వారి కోసం ముంబైలో స్థిరపడిన ఈ ప్రాంతానికి చెందిన సొప్పరి శ్రీనివాస్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీని స్థాపించాడు. సొంత నిధులతో 2 సంవత్సరాలు లైబ్రరీని నిర్వహించిన శ్రీనివాస్ కరోనా తర్వాత లైబ్రరీని నడిపించలేకపోయాడు. దాంతో ఆ లైబ్రరీకి వచ్చి ప్రిపేర్ అవుతున్న 4 స్నేహితులు కలిసి సొంత డబ్బును వెచ్చించి మరికొంతమంది దాతల సహాయంతో లైబ్రరీని నడిపిస్తూ నిరుద్యోగ యువకులకు అండగా నిలుస్తున్నారు. ఫస్ట్ నేను హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ప్రిపేర్ అవుదామని చూశాను. సో అక్కడ నాకు చాలా ఎకనామికల్గా స్టడీ హాల్ కానీ హాస్టల్లో కానీ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉండే. సో ఒకసారి హెల్పింగ్ హ్యాండ్ని వచ్చి చూశాను. చూసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ కానీ టైమింగ్స్ కానీ చాలా అంటే అక్కడికంటే బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి చదువుకోవడం కంటే ఇక్కడ ఉండి చదువుకోవడం బెటర్ అనిపించింది. ఇక్కడ వైఫై సౌకర్యం కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ టైమింగ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. సో నేను ఇక్కడికి వచ్చి చదివి జూనియర్ లెక్చరర్ జాబ్ కొట్టానండి. సో నా జాబ్లో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చాలా ఉపయోగపడింది. చదువుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ యూజ్ కావడం జరిగింది. అంటే మాకు ఆర్థిక భారాన్ని తగ్గించింది ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ కావడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ వల్లనే ఇక్కడ చాలామందికి నేను అంతకుముందే తెలుసుకున్నాను. ఇక్కడ చాలామందికి అప్పటి వరకు నేను వచ్చేసరికి ఒక 20 నుంచి 30 ఉద్యోగాలు సాధించి ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ నుంచి నేను కూడా జాబ్ సాధించే బయటకు వెళ్ళాలని వచ్చాను. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ నా జాబ్ సాధనలో నా జీవితం మొత్తం గుర్తు ఉంటుందని. హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇక్కడైతే మనకు ఎనీ టైం మార్నింగ్ నుంచి మళ్ళీ 24/7 ఎవ్రీడే ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది చదువుకోవడానికి. ఇక్కడికి వచ్చేసరికి మంచి చైర్స్ కానీ స్టడీ చైర్స్ కానీ తర్వాత బుక్స్ కానీ నాకు స్పెషల్గా చెప్పాలి సార్, నేను ఇక్కడనే బుక్స్ కూడా అవైలబుల్ ఉండే జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ నా సబ్జెక్టు సంబంధించినవి కూడా వీళ్ళు అరేంజ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చదువుకోవడమే కాకుండా అంటే ఇది ప్రైవేట్వి కదా, మరి ప్రొవైడ్ చేస్తారో చేయరో అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు బుక్స్ కూడా హెల్ప్ చేసిరు. కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ బుక్స్ తో పాటు సబ్జెక్ట్ పుస్తకాలు, లాంగ్వేజ్ కు సంబంధించిన దాదాపు 100కు పైగా పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కోసం అన్ని రకాల మ్యాగజైన్స్, దినపత్రికలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి అవసరమయ్యే ఫ్రీ వైఫై కనెక్షన్ తో పాటు ఇక్కడికి వచ్చే యువకులకు మోటివేషన్, లాంగ్వేజ్, సబ్జెక్ట్ క్లాసులు కొందరు పీజీ స్కాలర్లు ఉచితంగా చెబుతున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రశాంతంగా చదువుకోవడానికి అవసరమైన మంచినీరు, స్టడీ చైర్స్ దాతల సహాయంతో ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో పరీక్షలకు ప్రిపేర్ అయి దాదాపు 15 మంది ఇటీవల ప్రకటించిన గురుకులం, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. గతంలో కూడా ఈ లైబ్రరీలో ప్రిపేర్ అయిన దాదాపు 20 మంది ఎస్ఐలుగా గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించినట్లు చెబుతున్నారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తే మరికొంతమంది గ్రామీణ యువకులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి అవసరమైన మరిన్ని సదుపాయాలు అందజేయడానికి కృషి చేస్తామని హెల్పింగ్ హ్యాండ్స్ లైబ్రరీ నిర్వహిస్తున్న యువకులు తెలిపారు. లైబ్రరీ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఎంతోమంది వ్యక్తులు ఈ లైబ్రరీ నుంచి లబ్ధి పొందిన వారి, ఉద్యోగాలు సాధించిన వారి. ఇప్పటి వరకు ఈ 2024 సంవత్సరం వరకు సుమారుగా 40 మంది వరకు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క 2023-24 సంవత్సరంలో కూడా సుమారుగా 15 మంది ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి లబ్ధి చేకూరిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని దానాలకెల్లా విజ్ఞాన దానం గొప్పదని లైబ్రరీ నిర్వహణతో నిరూపిస్తున్నారు మెట్పల్లి యువకులు. వీరి కృషికి ప్రభుత్వ తోడ్పాటు కూడా అందితే మరిన్ని విలువైన పుస్తకాలతో మంచి లైబ్రరీ ఏర్పాటు చేసే వీలుంటుందని స్థానికులు కోరుతున్నారు. మెట్పల్లిలోని ప్రధాన గ్రంథాలయం నుంచి కూడా మంచి పుస్తకాలు అందించి హెల్పింగ్ హ్యాండ్ లైబ్రరీలోని యువతకు సాయపడాలని కోరుతున్నారు. కరెంట్ అఫైర్స్ కోసం అన్ని రకాల మ్యాగజైన్స్, దినపత్రికలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.